నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం ఏజెన్సీ జిల్లాలో విజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధి. ప్రతి 500 మంది జ్వర పీడితులలో 126 వరకు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఓమ్ని హాస్పిటల్లో నెల నుంచి 8 మంది వరకు డెంగ్యూతో అడ్మిట్ అయి బాధపడుతున్నారు. అందులో మంజు అనే ఆమె ఐసీయూలో ఉంది. హాస్పిటల్ కొత్తపేటలో 1/8/2016 నుంచి ప్రస్తుతం తేదీ 1/10/2016 వరకు డెంగ్యూ కేసులు మొత్తం 500 వారీగా నమోదైనాయండి. దాంట్లో 500లో 126 అంటే ఈ మంత్కి వచ్చేసి 126, లాస్ట్ మంత్కి వచ్చేసి ఒక 200 నమోదైనాయండి. అంటే దీంట్లో మెయిన్గా వచ్చేసి హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అంటే మన రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల, అలాగే నల్గొండ, ఖమ్మం ప్రాంతాల వారిగా ఎక్కువగా ఉండడం జరుగుతుందండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు హాస్పిటల్లో ఒక 7 to 8 మెంబర్స్ పేషెంట్స్ సంబంధించి అడ్మిట్ అయి ఉన్నారు. డెంగ్యూకి సంబంధించి అందరికీ డెంగ్యూ పాజిటివ్ రావడం జరిగింది. ఈ పేషెంట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క వీధిగా కాకుండా హైదరాబాద్కి చుట్టూ పరిసరాల్లో మనకంటూ ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నంత వాళ్ళే అడ్మిట్ కావడం జరిగింది. మోస్ట్లీగా ఇక్కడ వచ్చేసి ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మోహన్ నగర్, అలాగే మన్సూరాబాద్, మలక్పేట్ ఇటువంటి సంబంధించిన ఏరియాల నుంచి చాలామంది పేషెంట్లు అడ్మిట్ కావడం జరుగుతుంది.